మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్త నిర్ణయం. ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అంటే ఆల్రెడీ పొత్తుకు పిలిచినప్పుడే అయిపోయింది. కాకపోతే అదేదో నిన్న మీటింగ్ పెట్టుకుని ప్రత్యేకించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు. అసలు సీన్ ఏంటంటే ఇక్కడ ఒక చేదు విషయాన్ని కూడా తీయగా ఎలా చెప్పచ్చు అనడానికి సాక్ష్యం ఇక్కడ వార్త. బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఒక ఆశ్చర్యార్థకం నేడు ప్రకటించే అవకాశం. అంటే అసలు చేదు ఏంటి ఇక్కడ అంటే జనసేనకి ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు? 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు. ఇప్పుడు ఇద్దరికి కలిపి అంటమేంటి అంటే ఏమన్నా బీజేపీ ఏమన్నా జనసేనలో పార్టీ, జనసేన ఏమన్నా బీజేపీలో పార్టీ? అలా పొత్తు అన్నటువంటిది ఎప్పుడైతే తెలుగుదేశంతో పెట్టుకుందో అప్పుడే సినిమా అయిపోయింది. ఇప్పుడు విషయం వల్ల ఏంటి ఇవ్వబోతుంది, తెలుగుదేశం ఇద్దామనుకుంటున్నటువంటిది కేవలం ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే కనుక 5 పార్లమెంటు 6 అసెంబ్లీ, 5 పార్లమెంటు 6 అసెంబ్లీ మాత్రమే ఇవ్వాలనుకుంటోంది. ఒకవేళ ఇంకేదైనా కావాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసివ్వాలనుకుంటోంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. 175 స్థానాలుగా 145లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, 35లో ఇద్దరు కలిసి సర్దుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది. ఆ 145 అయితే అప్పుడు కనీసం 100 తాము గెలుస్తామన్నటువంటిది అలా లెక్క. ఇది అసలు ఎజెండా. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఎట్లాగా ఎంత తెలివిగా రాశారు చూడండి. అంటే ఇప్పుడు ఆస్తి పంచేటప్పుడు ఏంటంటే చెల్లి నువ్వు కలిసేసి ఇది పంచేసుకోరా అని చెప్పి అన్నయ్య గనక మొత్తం లాక్కున్నట్టు ఉంటుంది. సరే ఇక్కడ ఆస్తి పంపకాలు కాదు కాబట్టి వదిలేద్దాం. కాకపోతే ఈ రాసే తీరు వ్యవహారానికి సంబంధించి విచిత్రమైనటువంటి విషయం అనమాట. అంటే డైరెక్ట్గా 5 పార్లమెంటును 6 అసెంబ్లీ అంటే నోట్లో వస్తారు కాబట్టి, బీజేపీనైనా సరే వస్తారు కాబట్టి దాన్ని కవర్ చేయడానికి జనసేన బీజేపీకి కలిపి ఎట్లా అనేది సరే వీళ్ళ వెర్షన్. అంటే ఎంత మైండ్ గేమ్ని ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎత్తి రుద్దుతున్నారనడానికి సజీవ సాక్ష్యమైంది. అయితే కానుకల ఎర, ఊరూరా వైకాపా ప్రలోభాల దంద, ఓటర్లకు విస్తృతంగా తాయిలాల పంపకం, విచ్చలవిడిగా చీరలు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, నగదు పంపిణీ, ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికగా ఓట్ల అభ్యర్థన, ఈసీ హెచ్చరికలు బేఖాతరు. ఎవరు ఈసీ ఏం చెప్పింది? ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వద్దని చెప్పింది. అసలు ఈసీ ఎన్నికల కోడ్ ఎక్కడ వచ్చింది? ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చాక ఖచ్చితంగా ఈసీ పట్టుకోవచ్చు కూడా. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఈ పొత్తు తేలలేదు కాబట్టి. పొత్తు ఖరారైపోయిన చోట, సీట్లు ఖరారైపోయిన చోట వాళ్ళు ఇచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే రోజు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, అది ఇచ్చేస్తున్నారు, ఇది ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం శుద్ధపోస, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇయ్యరు 10 వేసులు. స్వయంగా మొన్ననే పవన్ కళ్యాణ్ చెప్పిగా జనసేనకు కూడా డబ్బులు ఇవ్వగలిగినోడే రావాలని చెప్పేసి. ఇక దాన్ని బట్టి ఇంకా వీటికి జనాలు ఏదో పడిపోతారు అనుకోవడం. సాధారణ మధ్యతరగతి తీసుకోనోడే అట్టాగు తీసుకోడు, తీసుకునేటువంటి వాడు ఓహో అయితే వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇవ్వట్లేదు అన్నమాట అనుకుంటారు. అది అనవసరంగా తీసుకొస్తున్నారు. లేకపోతే నేత్ర పర్వం, శ్రీశైల మల్లన్న కళ్యాణం అంటూ పాగాలంకరణలో శ్రీశైల మల్లన్న దేవాలయం, నందీశ్వర వాహనం మీద బ్రహ్మం, మల్లికార్జున స్వామి వారి గ్రామోత్సవం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వంట గ్యాస్పై 100 రూపాయలు తగ్గింపు, మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం శుభార్త చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో 100 రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఇది ఖచ్చితంగా ఎన్నికల కోసం పెట్టినటువంటిదే. మధ్యతరగతిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది, పేదల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి అంశాల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. కాబట్టి 100 రూపాయలు తగ్గించి అంటే 500 పెంచి 100 రూపాయలు తగ్గించడం అనమాట, అంత మించి మరేం లేదు. లేకపోతే కళలకు రెక్కలు అంటూ యువతల కోసం తెలుగుదేశం పార్టీ కొత్త పథకం, వెబ్సైట్ని ప్రారంభించిన భువనేశ్వరి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే సామాన్యులకు మనగడే ఉండదని వ్యాఖ్య. మహిళా దినోత్సవం సందర్భంగా రోజున కళలకు రెక్కల పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త పథకాన్ని ప్రకటించింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దీని వివరాలు వెల్లడించారు. పథక వెబ్సైట్, గోడ పత్రికలను ఆవిష్కరించారంటూ ఏదైతే మహిళలకు ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి చేస్తామన్నటువంటిది ఒక వెబ్సైట్, అంటే పార్టీ తరపున చేస్తామన్నటువంటి. లేకపోతే సారాక్షసి మింగిన సాయం అందలే అంటూ జంగారెడ్డిగూడెం మరణాలకు 2 ఏళ్ళు, మృతులు 27 మంది, ఒక్క కుటుంబాన్ని పట్టించుకొని జగన్ అంటూ అక్కడ సారా వాళ్ళనే చచ్చిపోయారన్నటువంటి కోణం. సారా వాళ్ళు చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు కానీ ఒక ఊళ్ళో చచ్చిపోవడం సారా అనేటువంటిది కాదు ఇక్కడ. అసలు సారా ఎక్కడ చచ్చింది? ఉన్నదంతా లెక్కర్ అనేటువంటిది ఒక ఊళ్ళో చచ్చిపోతారు, ఒక ఊళ్ళో బతుకుతారు అనేది ఉండదు. వస్తే అన్ని చోట్ల ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఇది అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది అప్పుడు అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఒకటి ఉంటుంది కాబట్టి నడుస్తుంది. అయితే బైక్ ట్యాక్సీలపై కర్ణాటక నిషేధం, యథావిధిగా ర్యాపిడో సేవలు
బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటార్ వాహన చట్ట నిబంధనలను పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని తాము గుర్తించినట్టు సర్కార్ వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని అమలు చేశారు. మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో మెట్రో రైల్లో ప్రయాణించే వారిని సురక్షితంగా తక్కువ ఛార్జీలతో ఇంటి వద్దకు చేర్చేందుకు బైక్ సేవలను ప్రారంభించారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుపై రవాణా శాఖకు వెల్లువెత్తే కొన్ని యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థల నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణాలకు అనువుగాని ఈ బైకులు రవాణా వాహనాలుగా ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఈ పథకం ద్వారా పన్నులు వసూలు చేయడం కష్టంగా మారింది. ప్రయాణికులు, ఆటో క్యాబ్ డ్రైవర్లతో బైక్ డ్రైవర్లు ఘర్షణ పడుతున్న సంఘటనలు సైతం పెరిగాయి. శాంతి భద్రతల మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు సీన్ చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బైకులు వద్దంట, దేశమంతా ఈ బైకులు ప్రోత్సహిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఈ బైక్ వద్దంట, ఘర్షణ పడుతున్నారని చెప్పి తెలిసి రద్దు చేస్తున్నారు. అసలు సీన్ ఏంటి, వాటికి ఈ బైకులకి ట్యాక్స్ వేయలేకపోతున్నారు వద్దని చెప్పింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపేస్తే ట్యాక్స్, ఇప్పుడు అక్కడ ఏంటి బోల్డ్ అన్ని సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, డబ్బులు కావాలి, అందుకోసం ఈజీగా ఉండేటువంటి ఒక వసతిని తీసేయడం. ఇంకోటి ప్రయాణికులతో ఘర్షణ, కార్లలో రేపులు జరిగినటువంటి ఆటోల్లో జరుగుతున్న గొడవల కంటే ఈ బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువగా వేధింపులకు గురి చేస్తే అసలు ఎక్కుతారా మహిళలు? కామన్గా ఆలోచిస్తే మహిళలకి సులభతరంగా ఉన్నటువంటి వాటిని ఇక్కడ తీసేసేటటువంటి ప్రయత్నం. ఇది ఒక విచిత్రమైనటువంటి గేమ్. అంటే దాన్ని కూడా మంచిగా చూపించేటటువంటి ప్రయత్నం. లేకపోతే పరిష్కారం చూపని విజన్ విశాఖతో ప్రయోజనం ఏంటంటే సీఎం జగన్కి ఈఎస్ శర్మ రేఖ అంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విజన్ విశాఖ ప్రణాళిక ప్రజల సమస్యలపై అవగాహన లేని ప్రైవేట్ సంస్థ తయారు చేయించినట్టుందంటూ ఆయన అన్నారన్నట్టు. ఆయన ఒక పర్యావరణవేత్తగా మాజీ ఐఏఎస్ అందరినీ కూడా విమర్శిస్తూ ఉంటుంటారు. ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేస్తారు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా విమర్శించారు, అప్పుడు దాచారు. అయితే సాక్షి వచ్చేటప్పుడు బాబు బిల్లి 1,00,000 కోట్లు అంటూ 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపించి చంద్రబాబు. హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు, ఇప్పుడు 60,000 కోట్ల పైన. స్టేడియంలన్నీ లీజుకి ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారువే. మొత్తం క్రీడారంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టిన నారావారి నిర్వాహకం. అలా మరో 50-60 కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం. అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యుల క్రీడల దూరం అయ్యేవి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్నీ కానిచ్చేసిన తీరు. 2004లో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనక్కి కుట్ర బట్టబయలు. రద్దు చేసి భూముల్ని వెనక్కి తీసుకుని సిబిఐ విచారణకు ఆదేశం. తగిన సిబ్బంది లేరంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ. భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టుకెక్కిన చంద్రబాబు బినామీ బిల్లి. కోర్టులు మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన మూట. రహస్య కెమెరాల సాక్షిగా 2009లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీరావు. కుట్ర మొత్తం బట్టబయలవడంతో ఎక్కడ దొంగలు అక్కడే గప్చి బిల్లి వేసిన కేసుని గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న. కుదరదని చెప్తే తామే ఆదేశిస్తామంటూ వారం రోజులు గడువు. అప్పట్లోని సిబిఐ దర్యాప్తు అడిగితే ఈ పాటికి బాబు జైల్లోకి అంటూ చంద్రబాబు నిజంగా విజనరీ. 20 ఏళ్ల కిందటే 1,00,000 కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే ఇందుకోసం ఎవరి దృష్టి పడని క్రీడారంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే కంపెనీని పెట్టించి అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడమీకి చెందిన కంపెనీ అని నమ్మించి హడావిడిగా దానికి గచ్చిబౌలిలో 400 ఎకరాలు కేటాయించి సేల్డ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి. శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాను అన్ని స్టేడియాలను ఇచ్చేయడానికి ప్రిపేర్ అయ్యారంటే ఏమనుకోవాలి. నాకు తెలిసి నా వీడియోస్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి దాదాపుగా 2-3 ఏళ్లలో అనేక సార్లు చెప్పే ఇష్యూ. ఇప్పటికీ కోర్టులో ఇది ఫైనల్ అయ్యింది. ఫైనల్గా ఆపినటువంటి వ్యవహారం నడుస్తుంది. లేకపోతే ఖాయంగా తూ ఫ్యానే అంటూ టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడి. 21-22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం. 3-4 ఎంపీ సీట్లకే టీడీపీ జనసేన కూటమి పరిమితం అంటూ కేంద్రంలో బీజేపీకి 333 పైమాటే అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సార్వత్రిక ఎన్నికల వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చింది. వైఎస్ఆర్సీపీ 49% ఓట్లతో 21-22 లోక్సభ స్థానాలు దక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి 45% ఓట్లతో 3-4 లోక్సభ స్థానాలకు పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2% ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాల తదితరులు 4% ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజన్కు పైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చాయి. టీడీపీ జనసేన పొత్తు కుదిరాక గత ఏడాది డిసెంబర్ 13 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,250 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాన్ని రూపొందించినట్టు టైమ్స్ నౌ ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్ నౌ ఛానల్లో సమర్పించిన సంస్థ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజ జోషి వెల్లడించారు. అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్ఆర్సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే బీజేపీని 2% ఓట్లు అనేది విడిగా పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి 45%. ఇప్పుడు బీజేపీ కూడా జట్టు కడితే అప్పుడు 47 లేకపోతే అది 50 అవుతుందా అనేటువంటి చూడాలి.
లేకపోతే రికార్డు స్థాయిలో పసుపు ధర అంటూ ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటా 6,850 రూపాయలు, ఎంఎస్పీ కంటే రెట్టింపు. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ట ధర క్వింటా 13,712 రూపాయలు. గత జూన్ జూలైలో 5,300 రూపాయల నుంచి 6,250 రూపాయలు పనికి ధర. 5,020 టన్నులు కొని రైతులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపారుల మధ్య పోటీ, అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ ఫలితంగా మార్కెట్లో రెట్టింపైన ధర ఈసారి 15,000 దాటే అవకాశం ఉందని అంచనా అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా బివై రామయ్య, అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా రాపాక రాజోలు, అసెంబ్లీ గోలపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం అంటే అభ్యర్థులు. ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాల మేరకు 2 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమించింది. మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గోలపల్లి సూర్యారావుని సమన్వయకర్తలుగా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తీరాన్ని శోధించేందుకు సిద్ధం, విశాఖ డాల్ఫిన్ నోస్పై ఎన్సీసీఆర్ కేంద్రం ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 62 కోట్లతో 5.5 ఎకరాల్లో నిర్మాణం. 14న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతమంతా పరిశీలించనున్న ఎన్సీసీఆర్ తీరంలో విపత్తుల నియంత్రణ కృషి, ఉష్ణమండల తుఫాన్లు, రుతుపవన సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, మడాడవుల విస్తీర్ణం తగ్గుదల, పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెరుమార్పులు, కోతకు గురవుతున్న తీర ప్రాంతాలు, ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాలి చేసిన ముందు జాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ నిర్మించింది. 62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 4 లైన్ క్లియర్. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్. జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్లకు ఎంపిక. సురేష్ షెట్కార్, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్ర రెడ్డికి టికెట్లు అంటూ ఏదైతే తెలంగాణకి సంబంధించి 4 పేర్లని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి వచ్చాడు, మీ కళలకు మారెక్కలు అన్నటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇంకొకటి కీలకమైన వార్తని, బంగారు బాటలో ముడుపులు. ఏపీలో నాయకులకు, తెలంగాణలో అధికారులకు లంచాలు ఇవ్వడంలో డిస్టిలరీ కొత్త పొంత. షాపుల నుంచి బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టి. ఆయా దుకాణాలకు చెక్కులు ఇచ్చి నగదుగా వెనక్కి, చెక్కులు నగదుగా మార్చినందుకు 6% కమిషన్. మిగతా సొమ్ము నేతలు, అధికారులకు లంచం. కొన్న బంగారాన్ని డీలర్లకు గిఫ్ట్గా ఇచ్చినట్టు రికార్డులు. ఇలా ఒక్క ఏడాదిలో 360 కోట్ల లావాదేవీలు. నగల దుకాణ యజమానులకు ఇచ్చిన కమిషన్ పోను. నాయకులు, అధికారులకు 340 కోట్ల సమర్పణ. అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో ఓ బిగ్ షాట్కే. తెలంగాణలో అధికారులకు ముట్టింది 15 కోట్లే. ఓ అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి సర్దుబాటు. ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చినటువంటి దందాంటో మంచి వార్తని హైలైట్ చేసింది. అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అమ్ముడే ప్రముఖ బ్రాండ్ మద్యాన్ని తయారు చేస్తుంటుంది. ఆ కంపెనీకి సంగారెడ్డిలో, మహారాష్ట్రలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలను మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాల గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలు కొన్ని చోట్ల అధికారులకు ముడుపులు, అది నగదు రూపంలోనే ముట్టజెప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సదరు డిస్టిలరీ యాజమాన్యం నాయకులకు, అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం సరికొత్త అక్రమానికి తెరదీసింది. అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం బంగారు దుకాణాలు, జ్యువెలరీ షాపులకు కమిషన్లను ఎరచూపి ఏడాదిలో 340 కోట్ల మేర ముడుపులను డబ్బు రూపంలో నాయకులు, అధికారులకు సమర్పించుకుంది. ఈ ముడుపులు ఎక్కువ భాగం ఏపీలోని ఒక బిగ్ షాట్కి ముట్టినట్టు సమాచారం. తెలంగాణలోని 2 కీలక అధికారులకు 15 కోట్లకు పైగా అందినట్టు తెలిసింది. ఒక అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ డిస్టిలరీ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న లంచావతారాలు ఎవరు, దీనికి ఇంకా లింకులు ఉన్నాయనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపీలు అవుతున్నాయి. మద్యాన్ని తయారు చేసి ఆ డిస్టిలరీ 2 తెలుగు రాష్ట్రాలకు నెలకు 4 లక్షల కేసులు, ఒక్క కేసులో 12 పుల్ బాటిళ్ళు ఉంటాయి. మద్యాన్ని సరఫరా చేస్తుంది. ఇందులో 3 లక్షల కేసులకు ఏపీకి, 1,00,000 కేసులు తెలంగాణకు సరఫరా చేస్తుంది. తమ కంపెనీ సరుకును ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులు, అధికారులకు లంచాలు ఇస్తూ వస్తుంది. ముడుపుగా ఇవ్వాల్సిన నగదును సమకూర్చుకోవడానికి డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యువెలరీ షాపులతో కుమ్మక్కైంది. వారికి చెక్కులు ఇచ్చి బంగారాన్ని కొనుగోలు చేసినట్టు, కొన్న బంగారాన్ని తమ డీలర్లకు నజరానాగా ఇచ్చినట్టు ఉత్తుతి రికార్డు సృష్టించింది. కానీ వాస్తవంగా వాళ్ళ వద్ద ఎట్లాంటి నగలను కొనుగోలు చేయలేదు. నగల దుకాణాల వారు ఆ చెక్కులు బ్యాంకులో వేసి వచ్చిన నగదు వచ్చినట్టే డిస్టిలరీ యాజమాన్యానికి అప్పగించాలి. ఈ లావాదేవీలు చేసి పెట్టినందుకు కానీ వారికి 6% కమిషన్ పుచ్చుకున్నారు. ఈ దందాలో మద్యం కంపెనీకి హైదరాబాద్లో 4 జ్యువెలరీ షాపులు, ముంబైలోని కొన్ని షాపులు సహకరించినట్టు సమాచారం. ఏడాది వ్యవధిలో 360 కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా అందులో దుకాణాల వారికి ఇచ్చిన కమిషన్ పోను దాదాపు 340 కోట్లు రాజకీయ నాయకులకు, అధికారులకు ముట్టజెప్పినట్టు తెలిసింది అన్నట్టు వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా, సమయం స్థలం ఖరారు జగన్కు లోకేష్ సవాల్.
విజయసాయి సజ్జలను పంపుతానంటే కుదరదు, జగనే రావాలి. ఆయన చెడ్డీ వేసుకున్నప్పుడు అభివృద్ధిని బాబు పరిచయం చేశారు. ఎన్నో పరిశ్రమలు తెచ్చారు, వాటిని నాశనం చేసిన ఘనత జగన్దే. చెత్తపైన పన్ను వేసిన సైకో ప్రజలే తరిమిగొట్టాలి. టీడీపీ యువనేత పుట్టపర్తి కదిరి నియోజకవర్గాల సభలు నేడు విరామం. హైదరాబాద్కు లోకేష్, రేపు ఉరవకొండలో పునఃప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాకారాయిళ్లకే బదిలీలు అంటూ కొత్త పోస్టులు సృష్టించి మరి భజన పరులకు అందలాలు. గత సీఎస్ శర్మ కాదన్నారు, ప్రస్తుత సీఎస్ చేసేశారు. సజ్జల ఓఎస్టీకి సానుకూల బదిలీ, రాష్ట్రంలో అరాచక పోస్టింగులు అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఇకపోతే అద్దంకిలో పల్నాడు జిల్లా ఓట్లు అంటూ ఓటర్ నమోదులో చిత్ర విచిత్రాలు, ఎమ్మెల్యే రవికుమార్ ఫిర్యాదుతో గుట్టురట్టు, నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. రాష్ట్రంలో ఓట్ల నమోదులో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పల్నాడు జిల్లాకు చెందిన వారి ఓట్లు నమోదయ్యే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం రట్టయింది. అసలు ఏం జరిగిందంటే వైసీపీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేడికి చెందిన పాణ్యం హనుమిరెడ్డిని గత డిసెంబర్లో నియమించారు. ఈ నేపథ్యంలో దొడ్లేడికి చెందిన హనుమిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన 19 మంది ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా అద్దంకి నియోజకవర్గంలో ఓట్లుగా చేర్పించారు. దీనిపైన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీని మీద 3 రోజుల్లో నివేదిక అందజేయాలని స్థానిక అధికారులు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఆ మేరకు గత నెల 29వ తేదీన ఉత్తర్వులు అందే, కానీ ఇప్పటివరకు నివేదిక పంపలేదు. అందుకు కారణం ఏంటని పలువురు టీడీపీ నేతలు రాజకీయ పార్టీలతో ఈసీ గురువారం జరిపిన సమావేశంలో ప్రశ్నించారు. ఆలస్యం చేస్తే మరోసారి ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అలల వంతెన చెల్లా చెదురు అంటూ మరో 3 ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి, భారీ అంచనాలు, అంతకు మించిన ప్రచారంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అలల వంతెన ముక్కలుగా విడిపోయి చెల్లా చెదురైంది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇప్పటికే 100 మీటర్ల పొడవైన ముక్కగా, టీ జంక్షన్ వ్యూ పాయింట్ మరో ముక్కగా సముద్రంలో తేలియాడుతున్న సంగతి తెలిసింది. తాజాగా ఇది మరో 3 ముక్కలైంది. అందులో 2 ఒడ్డున ఇసుకలో, మరొకటి సముద్రంలో తేలియాడుతున్నాయి. టీ జంక్షన్ వ్యూ పాయింట్తో కూడిన మరో ముక్క కూడా సముద్రంలో విడిగా దూరంగా ఉంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టులు అత్యంత వివాదాస్పదమైంది ఇదే కావడం గమనార్హం. దీన్ని ఎవరి నుంచి అనుమతులు తీసుకోలేదు. తీరం లోతు, అలల తీవ్రత వంటి వాటిపై అధ్యయనం చేయకుండా దీని నిర్మాణం పూర్తి చేశారు. తీరా ప్రాజెక్టును ప్రారంభించగా 2 ముక్కలు అవడంతో మాక్ డ్రిల్స్ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. సముద్రంలో అలజడి తగ్గితే మళ్లీ అలలపై సయ్యాట మొదలు పెడతామని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు లేని సమయంలో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎవరైనా ఎక్కి సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తే సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటిది ఏమైనా జరిగితే దానికి వీఎంఆర్డీఏ కమిషనర్ బాధ్యత వహిస్తారా? ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పెట్టారని కాంట్రాక్టుపై నెపనెడతారని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. గత 2 వారాల్లో ఒక్కరోజు కూడా స్థిరంగా లేని ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిని పట్టుకుని వేలాడుతున్న వీఎంఆర్డీఏ అధికారులు ప్రభుత్వం కూడా ప్రశ్నించకపోవడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.